అయ్యో! అయ్యయ్యో! అయ్యో! అయ్యయ్యో! ఎంత క్యూట్‌గా చెప్పారు. ఇద్దరు తెలుగు డబ్ వర్షన్ అసలు మామూలుగా లేదు. ఆ డబ్బింగ్‌కే ఎంజాయ్ చేస్తున్నాం మేము. మా విజయ్ సార్ అంత క్యూట్‌గా తెలుగు పదాలు పలుకుతూ ఉంటే. సార్ వి ఎంజాయ్డ్ ఎ లాట్ సార్. మామూలుగా లేదు. మీకు తెలుగు నేను చెప్పిందంతా అర్థమవుతుంది కదా! ఓకే. పర్ఫెక్ట్. బాబోయ్! అర్థమైపోయింది. యెస్. దట్స్ తెలుగు ట్రైలర్ ఆఫ్ సార్, మేడం, తలైవి, తలైవన్, ఎ రగ్డ్ లవ్ స్టోరీ. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. 6 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరూ చూడదగిన సినిమా. సార్ చాలా మంచి సినిమా అందించారు మాకు. థ్యాంక్ యూ సో మచ్. వీ ఎంజాయ్డ్ ఎ లాట్. ఇంకా తెలుగు వర్షన్ కోసం వెయిట్ చేసాం. ఫైనల్లీ యు ఆర్ కమింగ్ విత్ ద తెలుగు వర్షన్. సో ఆగస్ట్ 1వ తారీఖున వరల్డ్ వైడ్గా రిలీజ్ అవబోతుంది. టీజీ త్యాగరాజన్ గారు ప్రెజెన్స్ సత్యజ్యోతి ఫిల్మ్స్ బ్యానర్ పై సెంధిల్ త్యాగరాజన్ గారు అండ్ అర్జున్ త్యాగరాజన్ గారు ప్రొడ్యూసర్స్గా, సంతోష్ నారాయణ్ గారి అద్భుతమైన మ్యూజికల్లో, సుకుమార్ గారి సినిమాటోగ్రఫీలో, పాండిరాజ్ గారి అద్భుతమైన డైరెక్షన్లో, నిత్యా మేనన్ గారు అండ్ ఆర్ వెరీ ఓన్ విజయ్ సేతుపతి గారు మెయిన్ లీడ్స్గా అందించబోతున్నటువంటి సినిమా సార్, మేడం. సో మీరందరూ కూడా వాళ్ళ మాటల కోసం వెయిట్ చేస్తున్నారని మాకు తెలుసు. ముందుగా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మా ప్రొడ్యూసర్ టీజీ త్యాగరాజన్ సార్ని గట్టిగా చప్పటితో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ టీజీ త్యాగరాజన్ సార్ ఆన్ స్టేజ్ ప్లీజ్, అలాంగ్ విత్ ఆర్ మిస్సెస్ త్యాగరాజన్ మ్యామ్. ప్లీజ్ గట్టిగా చప్పట్లండి. 60 సంవత్సరాల నుంచి ఎన్నో గొప్ప గొప్ప సినిమాల్ని అందించారు వాళ్ళు. 50కి పైగా సినిమాలు, ఎన్నో అవార్డ్ విన్నింగ్ సినిమాల్ని అందించారు. ఎస్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ ఎన్విఆర్ సినిమాస్ సురేష్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. సురేష్ గారు అండ్ అలానే ఎన్వి ప్రశాంత్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ సురేష్ గారు అండ్ ప్రశాంత్ గారు. సో ద రియల్ సార్, ద రియల్ మేడమ్ ఈస్ హియర్ బిహైండ్ దిస్ సినిమా. సో ఇద్దరిని దండలు మార్చుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్, దట్స్ లవ్లీ. సో వీళ్ళ ఆఫీస్లో అందరినీ సార్ మేడం అని పిలుస్తూ ఉంటారంట వీళ్ళ స్టాఫ్ అందరూ. సో తెలుగులో ఈ టైటిల్ పెట్టడానికి ద రీజన్ ఇస్ హియర్ ఆర్ సార్ ఆర్ మేడం, ద రియల్ కపుల్, ద పవర్ కపుల్. ఎస్. సో ఇప్పుడు ఓకే. సో ముందుగా మా త్యాగరాజన్ సార్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. On behalf of Satyajyoti Films and on behalf of Pandya sir, and on behalf of Pandya sir team, Mr. Vijay Sethupathi and Nitya Menon and my distributors, I welcome you all for the press meet, and it was a real experience making this film, particularly with Mr. Pandya sir combination with Vijay Sethupathi. Mr. Pandya sir narrated the script to me one fine day, and I was so impressed, I was so impressed, and I felt that I'm going to make a successful film right then, because he had the entire script in his heart. And the moment I heard the full script, and when I knew I'm going to make it with a versatile artist like Mr. Vijay Sethupathi and Nitya Menon, I had the confidence that this will do definitely like one of my best films, like Moonram Pirai or Kilakku or anyone such film. And that was the combination. And the most important part I would like to say is, in my 40 years of career, whenever a director is able to feel the script, get everything in his heart and mind, he always comes out with the best. And that has happened right from the time from Mr. Balu Mahendra and all other directors I worked with. Mr. Pandya sir, thank you for giving a wonderful film, and your team. And of course, DOP has worked as a still photographer in my first film, and he has come a long way. You have contributed very greatly for the success of the film. And we originally thought of releasing it on an earlier date, but then because of various other reasons, we decided we'll do a Pakka Telugu version, because I'm sure I was so confident that this will appeal to the Telugu audience as well, because it's a universal subject which everybody will relate to.
And that's, I guess, is the reason for the success in Tamil Nadu, a great success in Tamil Nadu and overseas. And I'm sure and I'm confident that it will do very, very well in Telugu version also. So I need the support of the press and the members here. Please watch it in theater, enjoy the film, and thank you very much. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీరు కూడా ఒక 2 మాటలు మాట్లాడితే. అందరికీ నమస్కారం, and I'm so happy to be here. Telugu field is always very close to my heart. We've done lots of films, and I always feel like part of Telugu cinema. We are very happy to give this film. With all your appreciations, we'll do well. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలానే ఎప్పుడు ఆయురారోగ్యాలతో హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ గ్రూప్ పిక్చర్ తర్వాత అన్ని స్పీచెస్ విందాం. ముందుగా ఎన్వీఆర్ సినిమాస్ నుంచి సురేష్ గారిని, గోపాల్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే డిఓపి సుకుమార్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఐ రిక్వెస్ట్ ఆర్ డైరెక్టర్ పాండిరాజ్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. ఎన్నో అద్భుతమైన సినిమాల్ని అందించారు ఆయన. And now let me invite our chief guest Nandini Reddy garu on stage please. And now let me invite Rambabu Gosala garu. And now let me invite our real sir, real madam Nitya Menon garu and Vijay Sethupathi garu. And alane actor Rohan garni kuda vedik meeda join avvalsinga request chestunam. And a group picture for media. And alane channels kosam kuda chudali. Yeah. Sir please stay back, please stay back for channels also. Bhaiya. And please stay back for channels also. Yeah. Thank you so much. Please అందరినీ కూడా కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఎన్వీఆర్ సినిమాస్ నుంచి సురేష్ గారిని అండ్ అలానే గోపాల్ గారిని మాత్రమే వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు బి సీటెడ్ ఎక్సెప్ట్ గోపాల్ గారు అండ్ సురేష్ గారు. ఓకే, సో ముందుగా ఎన్వీఆర్ సినిమాస్ నుంచి సురేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఎలక్ట్రానిక్ మీడియా పత్రికల వారికి అందరికీ నమస్కారం. ఆల్రెడీ సత్యజ్యోతి ఫిలిమ్స్ ఆల్రెడీ టీజీ త్యాగరాజన్ గారికి, విజయ్ సేతుపతి గారికి, నిత్యా మేనన్ గారికి, పాండిరాజన్ డైరెక్టర్ గారికి అందరికీ నమస్కారం. ఇది ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే సబ్జెక్టు, ప్రతి ఫ్యామిలీ చూడాల్సిన సబ్జెక్టు, ప్రతి ఒక్కరికి చూసినంతసేపు ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. సూపర్ హిట్. తమిళ్లో చాలా పెద్ద హిట్ అయిన సినిమా తెలుగులో కూడా పెద్ద హిట్ కావాలని ఆశిస్తున్నాం. అందరికీ థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు మాట్లాడరా? అయ్యయ్యో. ఓకే, సో ఎన్వీఆర్ సినిమాస్ ద్వారా సత్యజ్యోతి ఫిలిమ్స్ త్రూ రిలీజ్ చేస్తున్నారు తెలుగులో సార్ మేడంగా. అండ్ ఇప్పుడు ఈ సినిమాలో ప్రతి ఒక్క పాటని లిరిక్స్ అందించినటువంటి మా రాంబాబు గోసాల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఐ రిక్వెస్ట్ రాంబాబు గోసాల గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. ఎన్నో అద్భుతమైన పాటలు, రీసెంట్గా కూలీలో కూడా ఒక పాటను రాశారు ఆయన. దట్స్ రాంబాబు గోసాల గారు. అండ్ బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. సత్యజ్యోతి ఫిలిమ్స్ లాంటి లెజెండరీ ప్రొడక్షన్ హౌస్లో ఈ సినిమాకి అన్ని పాటలు రాసే అవకాశం రావటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సార్ థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన దేవి శ్రీదేవి సతీష్ గారికి, అలాగే మా డైరెక్టర్ పాండిరాజ్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ గారికి చాలా చాలా థ్యాంక్స్. అలాగే ఈ సినిమాలో 4 పెద్ద పాటలు ఉంటాయి, ఒక బిట్ సాంగ్ ఉంటుంది. అన్ని పాటలు వేటికవే చాలా డిఫరెంట్గా ఉంటాయి. చాలా మంచి ట్యూన్స్. మీరు ఆల్రెడీ బుజ్జి కన్న పాట విన్నారు, ఆకాశ వీరన్ పాట విన్నారు. ఇంకా మిగతా 2 పాటలు కన్నా అనే ఒక పాట ఎమోషనల్ పాట ఉంటుంది. అలాగే హీరో ఇంట్రడక్షన్ బిట్ సాంగ్ ఉంటుంది. అన్ని పాటలు చాలా బాగా వచ్చాయి. ఈ సినిమాని ఫ్యామిలీ మొత్తం కూర్చుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చూడొచ్చు ఈ సినిమా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ అంటే చాలా భార్యాభర్తల మధ్య బాండింగు, అల్లరి, గొడవలు ఇవన్నీ చాలా ఉంటాయి సినిమాలో. మనం అవన్నీ చాలా ఎంజాయ్ చేస్తాం. డైరెక్టర్ గారు చాలా చాలా బాగా తీశారు. చాలా తక్కువ టైంలో దీంట్లో పాటలు రాయాల్సి వచ్చింది, చాలా బాగా వచ్చాయి. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్తూ మా విజయ్ సేతుపతి గారు మక్కల సెలవు అని అంటారు, మనం ఇక్కడ ఏమనొచ్చు, నట ఉప్పెన అనొచ్చేమో.
థ్యాంక్ యూ సార్. అలాగే మా నిత్య మేనన్ గారు, ఇష్క్ మూవీ నుంచి నేను మీకు పెద్ద ఫ్యాన్ మేడం. నేను ఇప్పటి వరకు ఒక 200 సినిమాలు రాసుంటా, ఇది 201వ సినిమా. ఈ సినిమాలో మీకు పాటలు రాసే అవకాశం వచ్చింది. దీంట్లో ఒక లైన్ ఉంటుంది, సొట్ట బొగ్గల రత్నం వే అని, అది మిమ్మల్ని చూసే రాశాను మేడం. ఈ సినిమాని ఆగస్ట్ 1 తారీఖు వస్తుంది. మొత్తం అక్కడ ఆల్రెడీ తమిళనాడులో కలెక్షన్లో ప్రభంజనం కురిపిస్తుంది. ఇక్కడ కూడా అంతే చాలా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా టీం అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాంబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు ఈ సినిమాకి ఇంత అద్భుతమైన విజువల్స్ అందించినటువంటి ఆ డిఓపి సుకుమార్ గారిని గట్టిగా చప్పటితో వేదిక మీదకి ఆహ్వానం పలికిస్తున్నాం. హియర్ వి వెల్కమ్ సుకుమార్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. అండ్ బొకే అందించవలసిందిగా సురేష్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం, ప్రెస్ మీడియా అందరికీ నమస్కారం. నమస్కారం అండి. నేను ముందు సినిమా ఇక్కడ యశోద చేస్తున్నాను. అప్పుడు అందరూ నాకు రెస్పెక్ట్ ఇచ్చారు. అదే ఆ రెస్పెక్ట్ ఇంకా ఎక్కువ ఈ సార్ మేడం ఫిల్మ్లో నాకు కావాలి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా 2 మాటలు మాట్లాడినా తెలుగులో మాట్లాడారు ఆయన చక్కగా. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు మా చీఫ్ గెస్ట్ అలా మొదలైంది అంటూ మా నిత్య గారిని పరిచయం చేసినటువంటి మా నందిని గారిని గట్టిగా చప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ బొకే అందించవలసిందిగా సురేష్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. నేను ఇవాళ గెస్ట్గా రాలేదండి. నేను ఈ సినిమా చూసిన ఆడియన్స్గా వచ్చాను. నేను ఆల్రెడీ సినిమా చూశాను. అండ్ ట్రైలర్ వచ్చిన వెంటనే నేను నిత్యకి మెసేజ్ చేశాను. అండ్ ఫస్ట్ నేను చెప్పింది ఏంటంటే తిరుచిత్రాంబలం కంటే పెద్ద హిట్ అవుతుంది ఈ సినిమా అని. ఎందుకంటే ట్రైలర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ వరకు నవ్వుతూనే ఉన్నాను. పెద్ద స్మైల్ ఉంది. అండ్ నాకు అక్కడ హీరోయిన్లు ఎవరు కనిపించలేదండి. 2 క్యారెక్టర్స్ కనిపించారు. అండ్ ఐ థింక్ దట్ ఈస్ సచ్ ట్రిబ్యూట్ టు ద టాలెంట్ ఆఫ్ ఆర్టిస్ట్ లైక్ విజయ్ సేతుపతి సార్ అండ్ నిత్య మేడం. ఎందుకంటే వాళ్ళని ఏ సినిమాలో చూసినా కూడా ఆడియన్స్లోని ఒక మెంబర్, మనలో ఒకరు కనపడతారు అక్కడ. అండ్ ఐ థింక్ దట్ ఈస్ సచ్ అ వండర్ఫుల్ అచీవ్మెంట్ ఫర్ ఎనీ యాక్టర్. స్టార్స్ ఎనీబడి కెన్ బికమ్, బట్ టు రిప్రజెంట్ ఆడియన్స్ ఇన్ అ సినిమా దట్ వీ ఫర్గెట్, మన గురించి మనం మర్చిపోయి అరే వీడు మనోడు, అమ్మాయి మనమ్మాయి అనే ఫీలింగ్ తెప్పించడం అనేది చాలా గొప్ప విషయం. అండ్ ఐ థింక్ దట్ ఈస్ వై పాండిరాజ్ సార్ హ్యాస్ పిక్డ్ యూ ఆల్. బికాజ్ వన్స్ యూ సీ ద ఫిల్మ్, వీళ్ళిద్దరు తప్పితే ఇంకెవరు కనిపించరు మీకు, ఇంకెవరు చేయలేరు ఈ సినిమా అంతే. అండ్ పాండిరాజ్ సార్, ఐ హ్యావ్ 1 కంప్లైంట్ సార్ అబౌట్ దిస్ ఫిల్మ్. ரொம்ப பசிக்குது సార్ ఆఫ్టర్ ద ఫిల్మ్. ఐ వాంటెడ్ టు ఈట్ పరోటా సార్. అండ్ హైదరాబాద్లో యూ డోంట్ గెట్ పరోటా. I had come back from Chennai previous day. Now I wanted to go back and eat parota. That is the only problem. So definitely cinema చూసాక కడుపుబ్బా నవ్వుతారు, మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. మధ్యలో నేను వెళ్ళిన థియేటర్లో చప్పట్లు కూడా కొడుతున్నారు. అంటే ఎవరి మొగుడో ఎవడి పెళ్ళానికో ఆ డైలాగ్ పడింది అక్కడ. సో వాళ్ళు చప్పట్లు కొడుతున్నారు, ఈలలు వేస్తున్నారు. సో ద కనెక్షన్ బిట్వీన్ ది ఆడియన్స్ అండ్ ద ఫిల్మ్ వాజ్ సో ఎలక్ట్రిక్ సార్. Hats off to you, sir. And this felt like nama amma cook panna madri meal, sir. Made with love, made with home ingredients, made with so much, but I am feeding our people. Anda madri, sir. So thank you, sir, because such stories are very rare. And Tyagarajan, sir, you are a legend. I have nothing to say but thank you for all the wonderful stories that you have been providing. And again, you've picked an amazing winner, sir. And thank you for dubbing this in Telugu. And Nitya, thank you for dubbing. నేను ఫోన్ చేసి చెప్పాను, ఎవరిదో వాయిస్ వస్తుంది ట్రైలర్లో, ప్లీజ్ అమ్మ డబ్బింగ్ చెప్పు అని. సో నిజంగా స్టార్ట్ టు ఫినిష్ మీరు కడుపుబ్బా నవ్వుతారు, కంటతడి కూడా పెడతారు, అండ్ మళ్ళీ చూడాలనిపిస్తుంది. అండ్ ద 2 యానిమేషన్ క్యారెక్టర్స్ మనం చూసింది సినిమాలో కూడా ఉంటుందండి. And sir, nijanga, if you make the dolls, I will buy. It is one of the cutest films I have ever seen, most heart-touching films, and lot of repeat value in the cinema.
మీరు పెళ్ళి అయిన వాళ్ళైతే డెఫినెట్గా కనెక్ట్ అవుతారు, పెళ్ళి కాని వాళ్ళు ముందు చూసేయండి, మీకు ట్యూటోరియల్ లాగా ఉంటుంది. అండ్ మళ్ళీ పెళ్ళి అయ్యాక మళ్ళీ చూడండి ఆ సినిమా. సో అండ్ సంతోష్ నారాయణ్ సార్ ఇస్ నాట్ హియర్, బట్ ప్లీజ్ కంగ్రాచులేట్ హిమ్. ద మ్యూజిక్ ఇస్ అమేజింగ్, అమేజింగ్. అంటే మొత్తం అంతా కలిపి ఒక తాలింపు వేస్తారు కదండి, అది మ్యూజిక్. అండ్ సుకుమార్ సార్, definitely you will get more name after Yashoda sir for this. This is beautiful work and very with love you have made this film. So congratulations to the entire team. And definitely ga sir madam Telugulo kuda chala pedda hit avutundi. And again once again congratulations to the entire team. And I would like Vijay sir and Nitya madam to do more films together. Sir, இன்னும் கொஞ்சம் படம் பண்ணுங்க சார், ரொம்ப பேரும். மேபி பாண்டிராஜ் சார் பார்ட் 2 பண்ணுங்க சார். Sir, I understand, sir. Sir, I understand. When I asked her for something, she said 1 year వరకు డేట్స్ ఇల్లని சொல்லிட்டேன் సార్. I know your problems. సో ఇలాగే వీళ్ళిద్దరూ చాలా బిజీగా ఉండాలి, మనకి ఇలాంటి మంచి మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు ఈ సినిమాని మనకు దర్శకత్వం వహించి అందించినటువంటి ఆ డైరెక్టర్ పాండిరాజ్ గారిని గట్టిగా చప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. 2009లో పసంగా అంటూ తన కెరియర్ని మొదలుపెట్టి 2 నేషనల్ ఫిలిం అవార్డ్స్, 5 తమిళనాడు స్టేట్ అవార్డ్స్ని సొంతం చేసుకున్నటువంటి ఆర్ పాండిరాజ్ సార్ ఇస్ హియర్. ఎస్, అండ్ మిమ్మల్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, సో పాండిరాజ్ గారితో పాటు మా రియల్ సార్, ద రియల్ మేడంని పిలిచే టైం వచ్చేసింది. పుట్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ఆర్ వెరీ ఓన్ నిత్యా మీనన్ గారు, ఆర్ మక్కల్ సెల్వన, విజయ్ సేతుపతి గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. సో ఒక 96, ఒక మహారాజా, ఉప్పెన, సూపర్ డీలక్స్, కేఆర్కే, అండ్ ఈవిడ అలా మొదలైంది, సెగా, ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాల్ని మనం చూసాము. మళ్ళీ ఇది రాని రోజు, జనతా గ్యారేజ్, సన్ ఆఫ్ సత్యమూర్తి. సో ఇప్పుడు ద కాంబో ఇస్ హియర్ అండ్ గజమాలతో సత్కరిస్తూ ఉన్నారు. ఓకే, దట్స్ ద మెయిన్ పిల్లర్స్ ఆఫ్ సర్, మేడం, అండ్ అలానే ఛానల్స్ కోసం కూడా చూడండి. ఓకే, ముందుగా మా కెప్టెన్ ఆఫ్ ద షిప్, ఆర్ డైరెక్టర్, సత్యజ్యోతి ఫిలిమ్స్ ద్వారా ఎన్విఆర్ సినిమాస్ నుంచి ఆగస్ట్ 1వ తారీఖున తెలుగు వర్జన్ సర్, మేడంని చూడబోతూ ఉన్నాం. ఎస్, ముందుగా డైరెక్టర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నాకు మాత్రమే తెలుగు తెలుస్తుందని నన్ను స్టార్ట్ చేయమంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ ఈరోజు వచ్చినందుకు. తెలుగులో ఒక సినిమా చేసి చాలా చాలా రోజులు అయింది. సో ఈ సినిమా డెఫినెట్గా నేనే డబ్ చేయాలి, ఇది తెలుగులో అట్లీస్ట్ ఇంతైనా నేను చేయాలి అని అనుకున్నా. ఐ థింక్ ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు రాబోతుంది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ విత్ దిస్ ఫిల్మ్. విజయ్ సార్తో ఒక మూవీ ఆల్రెడీ నేను కలిసి చేశాను, 1901 అని. ఈరోజు ఆ ఫిలింది 3 years of release of 1901, sir. You remember, right? Today is the day of release of 1901, 3 years before. అప్పుడు అదొక చాలా డిఫరెంట్ సినిమా. దీంతో ఇది నార్త్ అంటే అది సౌత్, అంత డిఫరెన్స్ ఉంది 2 సినిమాలో. అది చాలా సైలెంట్ సినిమా. నమ్మ పడిన ప్రీవియస్ ఫిల్మ్ సైలెన్స్ అందులో చాలా ఎక్కువ ఉంటుంది, ఇందులో అస్సలు ఉండదు. వైలెన్స్ ఎక్కువ ఉంటుంది, సైలెన్స్ ఉండదు. కానీ అది చేస్తున్నప్పుడు మేము అప్పుడే మాట్లాడుకుందాం, మేము కలిసి ఒక సినిమా చేయాలి, ఏదైనా ఒకటి ఎక్స్ప్లోర్ చేయాలని. ఇన్ వాట్ వీ కుడ్ హ్యావ్ డన్, ఐ థింక్ దిస్ ఈస్ ద బెస్ట్ ఫిల్మ్ దట్ వీ కుడ్ హ్యావ్ డన్ టుగెదర్. అండ్ దీనికన్నా మేము కెమిస్ట్రీని లేదా పర్ఫార్మెన్స్ని ఎక్స్ప్లోర్ చేయడం చాలా కష్టం. దిస్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వే దట్ వీ కుడ్ హ్యావ్ ఎక్స్ప్లోర్డ్. సో రియలీ రియలీ హ్యాపీ. పాండిరాజ్ సార్ అంటే చాలా చాలా టాలెంటెడ్ ఆయన, రైటింగ్లో కానీ డైరెక్షన్లో కానీ చాలా చాలా న్యాచురల్గా అది చాలా బాగా చేస్తున్నారు.
చాలా కామెడీ చాలా మంచి వేలో చేస్తున్నారు. నాకు చాలా నచ్చింది. నరేషన్ విన్నంగానే ఇమ్మీడియట్గా నేను ఆ కాల్లోనే నేను 100% ఇది చేస్తున్నా అని చెప్పా. సో అది అలాగే దానికన్నా నేను విన్న దానికన్నా ఇంకా మంచి బాగా వచ్చింది సినిమా. సో అండ్ ఆఫ్ కోర్స్ మన టీమ్ ఎట్లా ఉండిందంటే ఒక ఫ్యామిలీ లాగే ఉండింది. ఈ సినిమా ఒక హీరో హీరోయిన్ సినిమా కాదు, ఇది ఒక ఫ్యామిలీ లాగా ఉన్న ఒక సినిమా. అలాగే ఆఫ్ స్క్రీన్ కూడా మేమందరూ ఒక ఫ్యామిలీ లాగే ఉన్నాం. అది చాలా రేర్ అట్లా రావడం, కానీ చాలా హ్యాపీగా షూట్ చేసాం ఇది మొత్తం. మన సూపర్బ్ సినిమాటోగ్రఫర్ ఉన్నారు సుకుమార్ గారు. యునో హీఈస్ అ గ్రేట్ సినిమాటోగ్రఫర్, బట్ హీఈస్ ఆల్సో అ గ్రేట్ పర్సన్. ఐ లవ్ హిమ్ సో మచ్, సచ్ అ గుడ్ పర్సన్. మన మ్యూజిక్ డైరెక్టర్ ఇక్కడ లేరు, సంతోష్ నారాయణన్. ఆయన చేసిన మ్యూజిక్ అంత పర్ఫెక్ట్గా ఉంది ఫిలింకి, అంత బ్యూటిఫుల్గా అది ఎలివేట్ చేసింది మూవీని. త్యాగరాజన్ సార్ గురించి చెప్పక్కర్లేదు, ఆయన చాలా వండర్ఫుల్ ప్రొడ్యూసర్, చాలా వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ కూడా. దాంతోపాటు రాంబాబు గారు థ్యాంక్ యూ సో మచ్, చాలా చాలా బాగా రాశారు మీరు. నేను ఫస్ట్ టైం పాట విన్నాగానే ఓకే ఇది తమిళ్, వీఆర్ సో యూస్ టు తమిళ్ కదా, సో అదే ఫీల్ ఒకటి వచ్చింది పాటల్లో. ఇట్స్ నాట్ ఈజీ, ఐ కాంట్ డూ ఇట్, సో ఇట్స్ అ గ్రేట్ టాలెంట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ దాట్. Nandu, thank you so much for coming and entertaining all of us. You are always the entertainment. So thank you so much. Nenu, Nandu, we watched the film together a few days back, so we enjoyed it a lot. Yeah, so thank you everybody for coming. Andaru chudandi. I mean, తమిళ్ ఫిలిం చాలా చాలా పెద్ద హిట్ అయింది. మన అందరి కెరియర్లో చాలా చాలా పెద్ద హిట్ ఇది. నాట్ జస్ట్ నంబర్స్లో కూడా అది పెద్ద హిట్టే, కానీ అందరూ మనసులో ఒక క్యారెక్టర్స్, మన క్యారెక్టర్స్, ఈ ఫిలిం చాలా బాగా అది ఇంపాక్ట్ అయింది అందరికీ. ఐ హ్యావ్ నో డౌట్ దట్ తెలుగులో కూడా అలాగే ఉంటుందని ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. సో ఐ హ్యావ్ నో డౌట్, ఎందుకంటే ఈ కథ, ఈ స్టోరీ చాలా యూనివర్సల్గా ఉన్న స్టోరీ, అందరికీ అది రిలేటబుల్గా ఉన్న ఒక స్టోరీ. సో నందు చెప్పినట్టు మీరు చూస్తే మన ఫ్యామిలీది ఒక గొడవ చూసినట్టు మీకు అనిపిస్తుంది. సో ఐ ఆల్సో టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ ఎవ్రీబడి. మన తమిళ్ వర్జన్ ఇంత పెద్ద హిట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్ అండ్ వీ ఎక్స్పెక్ట్ రౌండ్ 2 విత్ తెలుగు. ఎస్, పక్కా మా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు తెలుగు వర్జన్ కోసం. August 1 కోసం వీఆర్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్. అండ్ మా ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక క్వశ్చన్ ఉంది, డైరెక్ట్ తెలుగు సినిమా ఎప్పుడు వస్తున్నారు అని చెప్పి, ఎప్పుడు తీయబోతున్నారు అని చెప్పి వెతుకుతున్నా. ఒక మంచి ఫిలిం రావాలని చాలా వెతుకుతున్నా. యాక్చువల్గా నాకు కూడా అనిపిస్తుంది చాలా రోజులు అయింది తెలుగు సినిమా చేయలేదు నేను అని. నేను జనరల్గా చేసేదే కొంచెం తక్కువ, లాస్ట్ ఇయర్ 2 సినిమాలే చేశాను నేను. సో అది కూడా ఐ మీన్ చూజీగా నేను చేస్తున్నా, కానీ తెలుగులో ఒకటి మంచిది ఏదైనా చేయాలని చూస్తున్నాం. నందిని గారు చూడండి, ఆవిడ వెతుకుతున్నారంట. Yes, thank you ma'am, thank you so much. Yes, and now I request to speak our director Pandiraj garu. అందరికీ నమస్కారం. நான் தமிழில் பேசுவேன், எங்கள் ஹீரோயின் வந்து தெலுங்கில் பேசுவாங்க. ஓகே, ட்ரான்ஸ்லேட் பண்ணு, அது புரியும். இதுக்கு முன்னால் வந்து கார்த்தி சார் நடித்த சின்ன பாபு டைரக்டர் நான் தான். அது இங்கே வந்து ரொம்ப நல்லா போச்சு. కార్తిక్ సార్ యాక్ట్ చేసిన చిన్న బాబు సినిమా ఇక్కడ చాలా హిట్ అయింది. అది ఆయనే డైరెక్ట్ చేశారు. ஆமாம், நான் தான் டைரக்டர். ఆయనే డైరెక్టర్. அதே மாதிரி சார் மேடம் வந்து
நல்ல ட்ரெய்லர் பார்க்கும்போதே உங்களுக்கு புரிஞ்சிருக்கும். இது வந்து ஒரு ரக்கடு லவ் ஸ்டோரி. ஒரு ஹஸ்பண்ட் ஒய்ஃப்குள்ளே நடக்கிற ஒரு கலவரமான, ஒரு சந்தோஷமான, ஒரு பயங்கரமான ஒரு சண்டையை தான் நாங்கள் வந்து இதில் சொல்லியிருக்கிறோம். షార్ట్గా స్వీట్గా சொல்லுங்க. సార్ మేడం అనేది ఒక చాలా రగ్గడ్ లవ్ స్టోరీ. అది ఒక హస్బెండ్ వైఫ్ మధ్య జరుగుతున్న ఒక గొడవ గురించి ఒక కానీ సంతోషంగా ఉంటుంది. లాస్ట్ అయినా சொன்னீங்க நல்லா வந்திருக்கு. చాలా బాగా వచ్చింది. விஜய் சேதுபதி சாரும் நித்யா மேமும் ரொம்ப அழகாக சூப்பராக ரொம்ப ரொம்ப நல்லா నడిచిருக்காங்க. విజయ్ సేతుపతి సారు నిత్య మేడము చాలా చాలా బాగా నటించారు. చాలా సూపర్గా ఉన్నారు. వీళ్ళకన్నా బెటర్గా ఎవ్వరు చేయలేరు. ஆமாம், நம்மளே பண்ணிக்கணும் ப்ரொமோஷன். ஆமாம் ஆமாம். அதனால் சார் மேடமில் லவ், காமெடி, ஆக்ஷன், மாஸ், எமோஷன், పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో ఎంజాయ్. థ్యాంక్ యూ. అది మీకు అర్థమైంది. యా, அதுதான் நான் இங்கிலீஷ்லேயே சொல்லிட்டேன். థ్యాంక్ యూ ఆల్. ఎస్ నౌ ఐ రిక్వెస్ట్ టు స్పీక్ విజయ్ సార్. ఐ డోంట్ నో వాట్ టు స్పీక్ బికాజ్ అన్నీ చెప్పేశారు ఇద్దరు. నాకు చెప్పడానికి ఏమీ లేదు. ద మూవీ ఈజ్ ఆల్రెడీ హిట్ దేర్ వరల్డ్ వైడ్. I hope it will be a very big hit here also. And whenever I come to Hyderabad or Telugu industry, I receive a lot of love from you. And thank you so much. Thanks a lot. And thanks to my producer and my director Nitya and everybody in our team. And thanks a lot. Thank you. Producer చెప్పాను, రాంబాబు గారు చాలా బాగా రాశారు మీరు. చాలా బాగా, నాకు నచ్చింది. అర్థం కాలేదు. నేను నిజం చెప్తాను, అర్థం కాలేదు, కానీ వినడానికి బాగుంది. నిత్య అడిగాను, షీ సెడ్ ఇట్ ఇస్ సేమ్ లైక్ తమిళ్ అండ్ అండ్ యూ లిసన్ ద సాంగ్ ఇట్స్ వెరీ స్వీట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ లాట్. నాకు మక్కల సెల్వన్ చాలు, వేరే ఏమీ వద్దు. ఓకే, మీ ఐడియాని పాటలు పెట్టండి, నా పైన కాదు. But it was a very live show, sir, that you speaking, that live show, and you speak and she stands. This is first time, no? Kada? Chala bagundi. And Nitya gurinchi Nitya cheptaru. That's very nice. Thank you. Sir, ఈ సినిమాలో వైఫ్ అండ్ హస్బెండ్ కదా మీరు. సో ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్కి రియల్ లైఫ్లో దానికి ఏమైనా పొంతనుందా, మ్యాచింగ్ ఉందా? అందరికీ ఉంది. అందరికీ ఉంది. ఎవ్రీబడి విల్ గెట్ కనెక్ట్. సార్, మా అందరికి పరోటా ఎప్పుడు తినిపిస్తున్నారు, మా తెలుగు వాళ్ళందరికీ? హిట్ అనౌన్స్ చేసిన తర్వాత అందరు రండి, అందరికి నేను పరోటా ఇస్తాను. నాకు పరోటా నాకు యు నో హౌ టు కుక్ ద పరోటా? నాకు తెలుసు, పరోటా చేయడం తెలుసు. 2 months కోర్స్ చేశాను. 2 months కోర్స్. నైస్ సార్, నైస్. అయితే మీ వైఫ్ చాలా లక్కీ. నా పరోటా కూడా నైస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆయన షూట్ టైంలో మాకు కుక్ చేసి ఇచ్చారు. మీరు చూస్తున్నారు కదా ఆ పెద్ద ఇది కళ్ళు ఏంటి, పెనం దానిపైన చాలా చాలా కుక్ చేసి ఇస్తూ ఉంటారు నాకు. లైక్ we made paratha, we know paratha pongal also. Yeah, that's ఆయన చాలా క్రియేటివ్ కుకింగ్ లో. ఆయన ఒక్కొక్కటి క్రియేట్ చేసి ఇస్తారు, మేమందరూ తినాలి. అది అందరిపైన టెస్ట్ చేసాం ఎలా వస్తుంది. తిన్న తర్వాత ఏమైనా అవుతుందా లేక లేదు. షార్ట్ మధ్యలో నాకు చాలా ఆకలేస్తుంది అంటే, నిత్య తింటారా, ఆమ్లెట్ చేయనా అని చెప్తారు. ఓకే అంటే అక్కడ స్టోన్ మీద స్పెషల్ ఆమ్లెట్. స్పెషల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మ్యామ్. అండ్ మనం తమిళ్ వర్షన్లో వాళ్ళిద్దరు ఆ హుక్ స్టెప్ వేస్తే చూసాం, మన తెలుగు పాటకు కూడా వేయాలి కదా. మీరు అందరు రెడీగా ఉన్నారు కదా ఆ హుక్ స్టెప్ కోసం? ఎస్. నో మేడం సార్, ఒక్క 2 స్టెప్పులు సార్ మా తెలుగు ఆడియన్స్ కోసం. నో మేడం నేర్చుకుని వస్తాను సార్. సేమ్ సార్, ఏం లేదు సార్, లాంగ్వేజ్ సేమ్ కానీ స్టెప్పులు మాత్రం సేమ్. ఇప్పుడు అన్ని మర్చిపోయాను, నాకు ఫీవర్ గా ఉంది. సారీ సార్. సార్ సార్ ఒక 2 స్టెప్పులు సార్ మ్యూజిక్ పెట్టగానే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. నాకు రాదు, మేడంకి వస్తాయి.
సార్ మేము ఏం పాపం చేసినాం సార్ తెలుగు ఆడియన్స్? నేను ఏం పాపం చేశాను మేడం? ఎందుకు ఇలా చేస్తారు మేడం? పోనీ అందులో ఒక ఫేమస్ డైలాగ్ ఉంది సార్, మేము అందరం కనెక్ట్ అయినాం. ఏంటి అంటే పెళ్లికి ముందు ఏమని పిలవాలి అని. ఆ డైలాగ్ అయినా ఆ వాయిస్ నా వాయిస్ కాదు, నిజంగానే నా వాయిస్ కాదు అది. కానీ నా వాయిస్ అలాగ ఉంటుంది కదా, ఎగ్జాక్ట్ గా ఉంది. ఒక టాలెంట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చేశారు. లేదు చూడండి, ఏంటి సార్ ఇంత మోసం మేడం? చేస్తారు? అంత తెలుగు వస్తే నేను ఎందుకు ఎలా మాట్లాడుతాను తెలుగు? సార్ అక్కడ రాసి ఇచ్చింది కదా సార్, నేను కూడా పాటలు రాసి వచ్చాను. రామ్ కౌర్ రామ్. ఓకే ప్లీజ్ ఆఫ్ చేయండి, ఆఫ్ చేయండి. థ్యాంక్ యూ. ఐ లైక్ ద జెంటిల్మెన్. యా, ఆ మేడంకి రాదు, మీకు వచ్చు. అయ్యో సార్, కనీసం ఒక్క డైలాగ్ అయినా చెప్పండి సార్. పెళ్లికి ముందు ఈవిడ ఏమని పిలవాలి అని అడిగారు కదా, పెళ్లి తర్వాత కూడా ఒక డైలాగ్ ఉంది కదా, అది ఇప్పుడు వేరే ఫిల్మ్ షూట్ చేస్తున్నారండి. ఆ ఫిల్మ్ మూడ్ లో ఆ ఫిల్మ్ డైలాగ్స్ కావాలంటే చెప్తారు. ఆ ఫిల్మ్ మూడ్ లో ఉంటాను. పూరి గారు ఫిల్మ్ చేస్తాను, అప్పుడు షూటింగ్ లో వచ్చాను. చెప్తే పూరి గారు నన్ను కొడతారు. ఇప్పుడు ఫిల్మ్ ఇంకా ఇప్పుడు షూట్ జరుగుతుంది. ఇప్పుడు చెప్తే అది ఏంటి తప్పు కదా. ఓకే సార్, థ్యాంక్ యూ. బోత్ నాట్ బిగ్ డాన్సర్స్ అండ్ ఆల్సో you are very good dancer. No, I am not a good. Okay, that's all now. Yes sir, we have a Q&A with media. Yes, so మీ అందరినీ కూడా వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. I request DOP Sukumar garu and our producer Tyagarajan garu also please join. Yeah, chairs, we are getting the chairs. విజయ్ సార్. సార్ ఎస్ సార్. సార్ యాక్చువల్లీ ట్రైలర్ చూసినప్పుడు నాకు చూడాలనిపించింది సినిమా. తెలుగులో వస్తుంది కాబట్టి ఐ డి నాట్ సీ. బట్ ట్రైలర్ చూస్తే ఒక లైన్ అయితే క్లియర్లీ ఒక వైఫ్కి మదర్కి మధ్య శాండ్విచ్ అయ్యే సన్ క్యారెక్టర్ అని అనిపించింది. అండ్ మీ ఆఫ్ ద స్టోరీ సార్. యా, ఇప్పుడు రియల్ లైఫ్లో ఆ ఫార్ములా మీరు ఫిగర్ అవుట్ చేశారా? హౌ టు బ్యాలెన్స్ బిట్వీన్ వైఫ్ అండ్ మదర్ అని? సార్ ఫిగర్ అవుట్ చేస్తే లైఫ్లో ఎంటర్టైన్మెంట్ లేదు సార్. అది లైఫ్కి ఎంటర్టైన్మెంట్ సార్. ఇట్స్ అవుట్ ఆఫ్ లవ్. ఐ బిలీవ్ ఇట్స్ అవుట్ ఆఫ్ లవ్. యా, బట్ ఈ లైన్ వచ్చి చాలా రిలేటబుల్ లైన్ అండి. ఐ హోప్ ఇట్ విల్ బీ బిగ్ హిట్ దెన్ తమిళ్ ఆల్సో. యా, వి ఆల్సో ఎక్స్పెక్టింగ్ దట్ సార్. థ్యాంక్ యూ. నిత్య గారు, అండ్ ఫస్ట్ క్వశ్చన్ ఇస్ వెరీ గుడ్ క్వశ్చన్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నిత్య గారు, ఇందాక మీరు అన్నారు కదా ఇయర్లీ 2 సినిమాలే, లాస్ట్ ఇయర్ 2 సినిమాలే చేసాను దొరకట్లేదని చెప్పి. మీ విషయానికి వస్తే ఒక చిన్న కన్ఫ్యూజన్. దొరకట్లేదని చెప్పట్లేదు కదా, ఐ మీన్ స్క్రిప్ట్, యు ఆర్ వెయిటింగ్ ఫర్ ద స్క్రిప్ట్ అని. మీ విషయంలో ఒక చిన్న కన్ఫ్యూజన్ వస్తుంది. నిత్య గారిని ఎక్కువ చూడాలనిపిస్తుంది. ఎక్కువ చూస్తేనేమో ఆ క్వాలిటీ కాంప్రమైజ్ అయిపోద్దేమో అని చెప్పి భయం వేస్తుంది. సో ఇబ్బంది అయినా సరే మీరు తక్కువ సినిమాలు చేయడమే ఒక రకంగా మంచిది. సో స్వీట్. లేదు, నేను ఎక్కువ చేస్తే కూడా క్వాలిటీలో ఏం కాంప్రమైజ్ ఉండదు అసలు. అలా ఉంటే డబుల్ బోనస్ మాకు. కానీ ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే, నేను చాలా లాంగ్వేజెస్లో చేస్తాను కాబట్టి మీరు ఏ లాంగ్వేజ్ అయినా చూడండి, తెలుగు కోసం మాత్రం వెయిట్ చేయకండి. Please watch all the languages with subtitles. Good to see you, Andy. Good to see you. Waiting for your Telugu film next. Thank you so much. Thank you. విజయ్ గారు ఇక్కడ. Yes. తెలుగు నుంచి విజయ్ దేవరకొండ సినిమా కింగ్డమ్ వస్తుంది. Yes. మీ సినిమా విజయ్ సేతుపతి, ఇద్దరిలోని విజయ్ అని ఉంది. సో తెలుగు తమిళ్. విజయ్ దేవరకొండ గారికి మై ఆల్ ది బెస్ట్ అండ్ విషెస్ టు హ్యావ్ వెరీ massive hit. And then we also, I wish Vijay Sethupathi also very massive hit. అయితే మీ సినిమా పక్కా హిట్ అనే టాక్ వచ్చేసింది. ట్రైలర్ చూసినా, తమిళ్లో చూసినా, బడ్జెట్ అంటే కలెక్షన్స్ పరంగా. సో ఇక్కడ అతని అదృష్టాన్ని పరీక్షించుకునే స్టేజ్లో ఉన్నాడు. ఎందుకంటే ఈ హిట్ పడాలి ఆయన కింగ్డమ్. సో ఎట్లా ఆయనకి బెస్ట్ విషెస్ చెప్తున్నారు, బట్ మీది కూడా ఆడాలి కదా. But why should I compete with others when we are in the same industry? The film runs, suppose in one time if 3 films release and everything is good, we go and watch, no? I've been an actor 10-15 years before. Before that I used to watch films. What a film comes when you hear that the film is good, we go and watch. Even if it is in other language also. So it depends on the film. But we wish all the films should be hit. It is not only for the hero or a director. There are so many people working in the industry and so many people depends on the industry. If one film is hit,
it is very good for the industry and so many people and the families. And it is very hard work, and everybody wanted to give a hit. So I wish Kingdom for great success. ఓకే, ఆల్ ది బెస్ట్. నిత్య గారు, ఇప్పుడు ట్రెండ్ అయితే మాత్రం హస్బెండ్స్ని ఖతం చేస్తున్న సిచ్యువేషన్ చాలా చూస్తున్నాం మనం. అవి కేసెస్ తక్కువే కావచ్చు, బట్ వాటిని ఎక్కువ ఫోకస్ చేశారు. ఈ టైంలో వస్తున్న మంచి హిట్ మూవీ ఇది. సో ఇందులో ఏమన్నా ఆయన ఏమైనా వేసేస్తారా ఏంటి? మర్డర్ చేస్తాను. నాకు అర్థం కాలేదు, చెప్తే నేను కూడా నవ్వుతాను కదా. మిమ్మల్ని మర్డర్ చేస్తుందా ఈ సినిమాలో అంటుంది సార్ విజయ్ సేతుపతి గారు. రోజు షూటింగ్లో షార్ట్లో ఎక్కువ యాక్టింగ్ చేస్తారు. షీఈస్ అ వెరీ గుడ్ యాక్టర్. సో షీ క్రియేట్ దట్ ఫియర్ ఆన్ ఎవ్రీ యాక్టర్స్ మైండ్. సో షీ కిల్స్ ఎవ్రీబడి. నైస్, మంచి ఆన్సర్ దొరికేసింది. విజయ్ గారు ఇక్కడ. సార్ విజయ్ గారు చెప్పండి సార్. యాక్చువల్లీ ఏంటంటే తెలుగు సినిమాలు కానీ తమిళ సినిమా ఏ సినిమా అయినా సరే రిలీజ్ అంటే ఒకేసారి రిలీజ్ అవుతుంటాయి. కాకపోతే మీ సినిమాలు ఏంటి తమిళ్లో ఫస్ట్ రిలీజ్ అయ్యి ఒక 1 వీక్ లేదా కొంత టైం తీసుకుని రిలీజ్ చేస్తుంటారు, ఎందుకని సార్? ఈ సినిమా ప్రొడ్యూసర్ సత్యజ్యోతి టి త్యాగరాజన్ సార్, వాళ్ళ సార్ని అడగండి సార్. సార్ వీఆర్ జస్ట్ హీరో సార్. వీ జస్ట్ గో టు సెట్ అండ్ లిసన్ టు డైరెక్టర్, వాట్ ఎవర్ హీ వాంట్స్ వీ హ్యావ్ టు వర్క్ ఫర్ ఇట్. And rest everything, release and everything, but my producer will decide. It is not in our hands, sir. So we can't take any call on it. మీ సినిమా వస్తుందంటే కంపల్సరీ అది ఏదో ఒక మెసేజ్ లేకపోతే మంచి బ్లాక్ బస్టర్ అనే టాక్ అయితే ఉంటుంది కంపల్సరీ. మహారాజా లాస్ట్ టైం, ఇప్పుడు ఇది కూడా హిట్ అయింది. మేము తమిళ్తో పాటు ఇది కూడా ఎక్స్పెక్ట్ చేసాం ఒకేసారి రిలీజ్ అని, కాకపోతే టైం తీసుకున్నాం అందుకని. థ్యాంక్ యూ సార్. సార్ నెక్స్ట్ అంటే ఇప్పుడు మీరు లాస్ట్ నాకు వినిపించలేదు ఎందుకు సార్ ఓకే సార్, పూరి జయగన్న గారితో చేయబోతున్నారు కదా సార్, అది అంటే మెగాస్టార్ చిరంజీవి గారితో చేస్తున్న జానీ సినిమా కాన్సెప్ట్ అని అంటున్నారు. ఆటో జానీ అదేనా లేకపోతే ఇంకా స్టోరీ? నేను ఎప్పుడు ఎలా సార్ చెప్పవచ్చు? ఈ వెయిట్ అండ్ సీ సార్, బట్ మూవీస్ కమింగ్ అవుట్ రియలీ వెల్ సార్. పూరి గారికి ఫిల్మ్ ఎలా ఉండబోతుంది సార్? తెలుగు అంటే మీరు తెలుగు ఫస్ట్ సినిమా whatever film in whatever language we do know, sir, unless until you an audience see the film, we can't say, we just try to make good film to entertain audience, but unless until you say it, no, that we can't confirm it will be a sure hit. In Talavan the Sar madam also, we showed to so many people and everybody liked it, but still we didn't get the confidence. We hope it will be a hit, but once the audience saw the film, then we got the confidence. Same way, any film we work to give a hit, that's all. ఓకే, నిత్య గారు మీరు అన్ని సినిమాలు చేస్తున్నారు, తెలుగులో మాత్రం అంటే మంచి కథలు రావట్లేదు అంటున్నారు. యాక్చువల్లీ అంటే మీకు తెలుగు కథలు నచ్చకపోవడానికి కారణం ఏంటి మేడం? అసలుకి అలాంటి కథలు ఇంతవరకు మీకు నచ్చే కథలు ఇంతవరకు రాలేదా తెలుగు నుంచి? అంటే నేను లాంగ్వేజ్ గురించి ఎప్పుడు అనుకోవట్లేదు, ఈ లాంగ్వేజ్లో చేస్తాను ఆ లాంగ్వేజ్లో చేయాలి. నాకు వచ్చిన స్క్రిప్ట్స్లో నాకు ఇది నచ్చింది కాబట్టి చేసా, కానీ ఆ లాంగ్వేజ్లో ఇప్పుడు రావట్లేదు అట్లేం కాదు, కానీ రాలేదు ఇప్పటి వరకు నాకు ఆ నచ్చిన ఒక, బికాజ్ నా స్టైల్ కూడా కొంచెం మారింది. మనం కొంచెం చిన్నప్పుడు లైక్ వెన్ యూర్ 21, 22 ఒకలాగా స్టోరీస్ మాకు ఓకే, కానీ ఇప్పుడు అది ఇట్స్ నాట్ ఇనఫ్ జస్ట్ ఒక లవ్ స్టోరీ చేయడం. ఏదైనా ఇంకా ఉండాలి ఆ క్యారెక్టర్లో, లేదంటే ఎందుకు ఊరికే ఒక సినిమా చేయడం అని అనిపిస్తుంది నాకు. సో డెఫినెట్గా ఇట్ ఈస్ కాల్, ప్లీజ్ ఇఫ్ యూ హ్యావ్ సమ్ గుడ్ స్క్రిప్ట్స్ ప్లీజ్ టెల్ మీ. నాకు తెలుగులో 100% నాకు చేయాలని ఉంది. ఓకే, పాండిరాజ్ స్ట్రైట్ తెలుగు మూవీ చేయాలనుకుంటే ఎవరితో చేస్తారు సార్ తెలుగులో చేయాలి? హీరోస్ నాని. ఓకే, నాని గారు. విజయ్ గారు. సార్ విజయ్ గారు. ఎందుకు సార్ నాని గారితో ఎందుకు? వై నాని? మై ఫేవరెట్ హీరో. విజయ్ గారు. హీరోయిన్ నిత్య మేనన్. ఓకే, my first film was with Nani, so na mind on panna super ah irukum indha mari. Nani sir solunga. Okay, my question to Nitya. Hi. So Nitya and Vijay garu, both of you అంటే వర్సటైల్ యాక్టర్స్. ఆన్ స్క్రీన్ డెఫినెట్లీ చాలా బాగా యాక్ట్ చేస్తారు, డైరెక్టర్ మాట వింటారు, అన్నీ చేస్తారు, కానీ ఆఫ్ స్క్రీన్ ఏం చేస్తారు? ఆన్ లొకేషన్లో ఏం మాట్లాడుకుంటారు? కొంచెం క్యూరియస్గా ఉన్నాను తెలుసుకోవడానికి. She went and sit next to the monitor. Okay. And she is playing with that kid. The kid is there, no? Aina తింటారు చాలా. ఏమేం తింటారు? కొత్త పరోటా తింటారు.
ఆయనే చేసుకొని చిల్లీస్ ఎక్కువ వేయి అని చెప్పేసి అది వేసి అది స్పెషల్గా ఆయనకి ఒక కొత్త పొరోటా వస్తుంది. అదే ఆ పెనం నుంచే అక్కడ మన సెట్లో ఉన్నది తింటారు. తనేం చేస్తుంది ఆఫ్? Just now I told you, no, she play with that kid, the dumb. Our daughter is there, no. Okay. Always she's. నేనే ఎప్పుడు పట్టుకుంటా తన్ని. Even after the shoot also, she spent 1 or 2 days with the kid and then left. Why is it you are away from dancing? We danced a lot ఈ ఫిల్మ్లో. ఇందాక కొంచెం డాన్స్ ఎందుకు నాతో అవేగా ఉంది అని నాకు తెలియదు. నేను ట్రై చేస్తాను పక్కన వెళ్ళడానికి. Such a huge experience you have got with so many movies and so many superstars with you, and today with both these talented actors. ఎలా ఉంది సార్ మేడం అంటే సక్సెస్ అనే చెప్తా నేను. I watched the film after the final cut was over. The director was kind enough to show me the film, and the moment I saw the film, I knew that this couple, as they have outperformed their roles. The chemistry was good, and I felt somewhere along the line, I felt it was like Kamala Hassan and Sridevi performing in Mudram. Oh, sir. That's the kind of chemistry I could see, and I thoroughly enjoyed it. And then I requested the director to allow me to see the film the second time again along with my wife, and it was a universal feeling. They both chemistry was good. Not only that, each and every character who have acted in the film, you'll all watch it in the theater. The director has made it a point to give everyone the significant performance in the film. You'll watch it and you'll enjoy it in the theater. Such a huge compliment. What do you have to say? It's too much. It's loud of love. It's too much. Nitya? Yeah. నిత్య మేనన్ కాకపోతే మీకు అదే కెమిస్ట్రీ బాగా కుదిరింది, మీ ఇద్దరు లేకపోతే సినిమా లేదన్నారు. ఒకవేళ నిత్య మేనన్ కాకపోతే కూడా మీరు ఎంతలాగా ఈ కెమిస్ట్రీ కుదిరేది కాదా, ఇంత బాగా అవుట్పుట్ వచ్చేది కాదా, మీరేమంటారండి? నేనా సార్? నా దగ్గర లేదు సార్. Everything is because of him, sir. Because the director one who says, no, this is okay, this is not okay. So we are trying to make him happy. What he has written, what is his vision, it depends on the director, not depends on the actors. We just listen and we try to make it right. అంటే చాలా సినిమాల్లో మీరు స్పెషల్ రోల్స్ వేస్తూ ఉన్నారు, అంటే నాట్ ఓన్లీ లీడ్ హీరో బట్ లీడ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. బట్ ఇప్పుడు వరుసగా మళ్ళీ హీరో టైప్ ఆఫ్ రోల్స్ అనేవి సినిమాలు అనేవి మీరు చేస్తూ ఉన్నారు. ఇది ఒక రకంగా మీకు సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఈ వెర్సటాలిటీ అనేది మీరు ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు? ఎప్పుడు ఎంజాయ్ చేశాను సార్. I tried so many films past 15 years and I enjoy doing it. Even whether it is a guest in Nitya's film, first film, Malayalam film we did, 19 I was a guest role. It was a guest role. So I did guest roles also, as a villain also. I love it. I'm doing it. All the best, sir. Thank you, sir. Nitya గారు అండ్ యాక్చువల్గా ఇందాక మీరు అంతకుముందు ఈ ప్యాటర్న్ సినిమాలోనే ఉస్తాద్ అవతల సినిమా చేశారు కుకింగ్ సంబంధించి. సో ఆ సినిమా తర్వాత మళ్ళీ ఈ సినిమా చేయడం మీకు ఎలా ఫీల్ అవుతుంది? అవును, ఫస్ట్ టైం ఇలా కుకింగ్ షార్ట్స్ అని చూసింది ఆ సినిమాలో. అందులో కూడా ఫిలిం చూసి బయటకు వస్తే అందరూ చెప్పారు వి ఫెల్ట్ లైక్ ఈటింగ్ అని. ఈ సినిమాలో కూడా పాండ్యరాజ్ సార్ చెప్పారు, నాకేం కావాలంటే ఫిలిం చూసిన తర్వాత బయటకు వస్తే అందరూ స్ట్రెయిట్ పొరోటా షాప్కి వెళ్ళి ఏదైనా ఒకటి తినాలి అని వాళ్ళకి అనిపించాలి, అలాంటి షార్ట్స్ ఉండాలి అని చెప్పారు. సో లాట్ ఆఫ్ ద ఫుడ్ షార్ట్స్ చేస్తున్నప్పుడు మేము కూడా ఉన్నాం అక్కడ. సో అది అలా అలా కాదు, అది బాగుండాలి, అది చూస్తేనే నోట్లో ఇది రావాలి అండ్ వీ షుడ్ ఫీల్ లైక్ ఈటింగ్. సో దట్ వాజ్ ద ఇంటెన్షన్. అలాగే అందరికీ చాలా ఒక ఇంటెన్షన్ ఉండింది. సో యా, ఐ లవ్ డూయింగ్ ఫిల్మ్స్ అబౌట్ ఫుడ్. అందులో ఏదైనా ఏం చెప్పేది ఒక హ్యూమన్ ఒక మంచి ఇమోషన్ ఉంటుంది అందులో. అండ్ ఐ థింక్ ఎప్పుడు చూసినా ఒక 10 years 20 years తర్వాత మనం చూసినా కూడా మనం రిలేట్ చేస్తాం దాంతో.
జనరల్గా హీరోయిన్స్కి కెరియర్ చాలా తక్కువ ఉంటుందంటారు హీరోలతో పోలిస్తే కనుక. హీరోయిన్స్ మ్యాక్సిమం 5 years. అలాంటి హీరోయిన్స్తో మీరు నిజంగా వరుసగా సక్సెస్ఫుల్ సినిమాలు చేయడం, సెలెక్టివ్గా చేయడం ఈజ్ గ్రేట్. బట్ ఎందుకు అంత చూజీగా అంత సెలెక్టివ్గా చేయకపోవడం కారణాలు ఏంటి? మెయిన్ రీజన్ ఏంటి అనుకుంటున్నారు అసలు? అది మీరు అది తెలుగు వాళ్ళకి తెలిసినట్టు ఎవరికి తెలియదు. నేను ఎందుకు చూజీగా చేస్తాను, అది ఎందుకు ఏంటి అనేది అర్థం చేసుకున్నది మ్యాక్సిమం ఇక్కడే కదా. అందరికీ తెలుసు వై ఐఎమ్ చూజీ. అది ఎలా అంటే ఈవెన్ పెద్ద పెద్ద సినిమాలు వస్తే కూడా నాకు ఆ స్టోరీ ఉందంటే మాత్రమే నేను చేస్తా. నాకు నా మనసుకి అది ఒకటి మంచిగా అనిపించాలి, ఒక క్లాసీగా ఉండాలి, ఎలిగెంట్గా ఉండాలి. నాకు ఊరికే కమర్షియల్ రీజన్ కోసం నేను సినిమా అస్సలు చేయను, ఎప్పుడు చేయలేదు, ఇంకా చేయను నేను. సో ఆ కమర్షియల్ ఇది నాకు సెట్ అవ్వదు ఎక్కువ. చేశాను కాబట్టి అందులో కూడా నాకు ఒక రీజన్ ఉండాలి నేను ఎందుకు అక్కడ ఉన్నాను అనేది. సో అదొక పర్సనల్ సెన్సిబిలిటీ, పర్సనల్ చాయిస్. అది లైఫ్లో కూడా నేను అలాగే ఉంటా, అలాగే సినిమాలో కూడా ఉంటా. సో మీరు చెప్పినట్టు ఒక్క హీరోయిన్కి లైఫ్ తక్కువ అనేది కరెక్ట్ కాదండి అసలు. చాలామంది ఉన్నారు, ఇప్పుడు కూడా చాలా బాగా చేస్తున్నారు, చాలా యాక్ట్రెసెస్ ఉన్నారు. సో ఒక బిలీఫ్ అంతే, అది ఇట్స్ నాట్ రియాలిటీ. ఐ డోంట్ థింక్ దట్ ఎనీబడి ఇప్పుడు హీరోలకి ఆ టైం లేదంటే హీరోయిన్లకి కూడా లేదు, ఎందుకు ఉండాలి? అలాగే మెయిన్ మీరు చేసే సినిమాల్లో నందిని రెడ్డి గారి పాత్ర ఏ విధంగా ఉంటుంది? ఆవిడ చెప్పకుండా ఏ సినిమా మీరు ఒప్పుకోరంటారు, అది నిజమేనా? ఆవిడ అంటే స్టోరీ అంటే మామూలు ఆవిడతో డిస్కస్ చేస్తారు ఏ సినిమా చేసే ముందు? అసలు ఎవరితో నేను డిస్కస్ చేయను, అసలు ఎవరితో చేయను. ఓకే నిత్య మ్యామ్ హియర్. మ్యామ్, ఈ సినిమా తర్వాత తమిళ మీడియాలో మీ పెళ్లి గురించి హాట్ టాపిక్ అయింది. నా పెళ్లి గురించి ఎవరితో అంటే డిస్కషన్స్ చాలా ఎక్కువ అయ్యాయి. అవునా? సోషల్ మీడియాలో ఎనకే ఎన్న నడకదు మీడియాలో అంతే. ఎప్పుడు చూసినా నన్ను చూస్తే పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని అడుగుతారు, నేను ఏం చెప్పాలి? కానీ ఈ సినిమా చేసిన తర్వాత పెళ్లి చేసుకోవాలనిపించిందా, చేసుకోవద్దనిపించిందా? వీళ్ళిద్దరూ చాలా నన్ను ట్రై చేస్తారు, డైరెక్టర్ హీరో ఇద్దరు. ప్రాపర్గా చెప్పండి. అలా కాదు లేదు, నువ్వు పెళ్లి చేసుకోవడం చాలా మంచిది అని నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు, చాలా ట్రై చేస్తారు. అందరూ దే ఆర్ వెరీ ప్రో మ్యారేజ్. సో దాని గురించి ఇలా మాట్లాడితే లేదు నిత్య, ఇది చాలా మంచి విషయం, లేదు నువ్వు చేసుకోవాలి అని కన్విన్స్ చేస్తారు నన్ను, కానీ ఐఎమ్ నాట్ కన్విన్స్డ్. పెళ్లిపై మీ అభిప్రాయం ఏంటి? పెళ్ళిపోయినా ఎందుకండి, ఎప్పుడు చూసినా పెళ్ళి ఈ పెళ్లి గోళ ఏంటి అందరికి? విజయ్ గారు, అందరూ కూడా సార్ మేడం గురించి మాత్రమే అడగరా, నో పర్సనల్ క్వశ్చన్స్ ప్లీజ్. తలైవి లాస్ట్ సండే నేను చూశాను సినిమా. మీరిద్దరు కొట్టుకుంటుంటే విపరీతంగా ఎంజాయ్ చేశా ఆన్ స్క్రీన్లో. సో అంత గట్టిగా నిజంగా కొట్టుకున్నట్టు అనిపించింది. ఆన్ సెట్లో మీరు ఏమైనా సఫర్ అయ్యారు, ఇంజూర్ అయ్యారా అని? Yeah, she hit that she threw that. Sir, you said it didn't hurt you. But seriously, and then inka oka fight undi allo ikkada blood ochindi naku. I told you right? Yes. Okay, నిత్య మేనన్ గారు, మీరు బాబా భాస్కర్ మాస్టర్తో అదే ముత్తల అదే ఇది తెలుగు వెర్షన్ తమిళ సాంగ్, సో అది చాలా బాగా వైరల్ అయింది. తలైవికి ఆడియన్స్ థియేటర్ వరకు రావాలంటే అది చాలా ప్లస్ అయింది సాంగ్. మీ ఇద్దరి మధ్యలో అది పిండి విసిరేసి కొట్టుకుంటారు కదా, సో అప్పుడు ఏమైనా ఎలా అనిపించింది? బాబా భాస్కర్ చాలా చాలా సూపర్గా చేశారు. నేను యాక్చువల్లీ ఫిల్మ్ చూసిన తర్వాత నాకు అదే ఒక టేక్ ఆఫ్, అంటే సో వెల్ హీ హజ్ కొరియోగ్రాఫ్డ్ అని. ఆయన ఎనర్జీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఏం చూడలేదు ఇంకా. యాక్చువల్గా నేను బాబా భాస్కర్ డాన్స్ చేయాలంటే, అంటే ఒక మంచి కమర్షియల్గా నేను డాన్స్ చేయాలంటే మాస్గా, ఓన్లీ హీ కెన్ మేక్ మీ డూ ఇట్. సో అంటే నాట్ ఆన్ కెమెరా, బిహైండ్ కెమెరా మీ అండ్ హీ విల్ డాన్స్. సో మాకు ఆ ఎనర్జీ ఎప్పుడూ ఉంది. ఇడ్లీ కడాలో
చూద్దాం. నిత్య మ్యామ్, నిత్య మ్యామ్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చాలా బాగుంది. అండ్ మీరు బయట కూడా మంచి ఫుడీ అనుకుంటా కదా? నాట్ రియలీ. ఓకే, బట్ ట్రైలర్లో అయితే మేడ్ అప్ థింగ్. సో ట్రైలర్లో అయితే మంచి ఫుడీలా కనిపిస్తున్నారు. అవును. సో ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు ఎన్ని పరోటాలు తిన్నారు, ఎన్ని టైప్ ఆఫ్ పరోటాలు ట్రై చేశారు, ఏది బెస్ట్ అనిపించింది? యాక్చువల్లీ నేను పరోటాలు అస్సలు తిన్నాను. నేను లైఫ్లో తినలేదు అస్సలు. నాకు నచ్చదు, నేను తిన్నాను. ఇక్కడికి వచ్చి ఆల్సో అది కొంచెం అన్హెల్తీ అని తెలుసు కాబట్టి నేను అది తిన్నాను. కానీ ఈ ఫిలింలో దే మేడ్ మీ ఈట్ ఇట్. నేను ఆ టైంలో ఫిలిం షూట్ చేసినప్పుడు నేను వెజిటేరియన్ని, కానీ ఫిష్ తినిపించారు నన్ను, ఫిష్ హెడ్ తినిపించారు. దాన్ని బాగా తినాలి నువ్వు, బాగా ఇలా అన్నారు. సో అవన్నీ తిన్నాను. యాజ్ అన్ యాక్టర్ ఇవన్నీ చేశాను. కానీ మధురైలో ఉన్నప్పుడు చాలా అప్పుడప్పుడు పరోటాలు తిన్నాను. ఓకే, మధురైలో ఉన్నాం కదా, ఇక్కడే కదా తినాలి అని. సో తిన్నాను నేను కొంచెం. బట్ నౌ అగైన్ నో. విజయ్ గారు, ఇందాక త్యాగరాజు గారు మాట్లాడుతూ కమల్ హాసన్ గారితో మిమ్మల్ని పోల్చడం, విజయ్ సేతుపతి గ్రేట్ యాక్టర్, దాంట్లో నో డౌట్. సో కమల్ హాసన్ గారు పోల్చడం గురించి మీరు ఏం చెప్తారు? అలాగే రీసెంట్గా 3-4 షెడ్యూల్ కూడా కంప్లీట్ చేశారు. ఇండస్ట్రీ రికార్డులు బదలగొట్టిన దర్శకుడు పూరి జగన్నాథ్. సో ఆయనతో వర్కింగ్ స్టైల్ గురించి మాత్రం ఏం చెప్తారు? I think నేను ముందే చెప్పాను, it's too much for it's comparing with Kamal sir, it's too much. But still, out of love, he's saying, I take it. And thanks so much for it. They are legends. We are fans. Okay, Puri sir is a legend, and working with him is a great experience and very sweet. Every day, I enjoy working with him. The way he write dialogues, the way he execute, everything. So his timings are so awesome. I'm enjoying it. Movies come out really well. ప్లీజ్ ఓన్లీ సార్ మేడం గురించి మాత్రమే అడగరా క్వశ్చన్స్ ప్లీజ్. నిత్య హాయ్. సో ఈ సినిమాలో పాప క్యారెక్టర్ ఉంది కదా, అమ్మాయికి నిజంగానే అరగుండు కొట్టేసి చేశారు ఆ సీక్వెన్స్ అంతా కూడా? అవును. అమ్మాయి ఒక 1 month ఏమో అలాగే ఉండింది, హాఫ్ అందులో. సో మేము అందరూ చూస్తే కూడా వీ యూస్ టు ఆల్సో ఫీల్ బట్ అయ్యో పాపు చాలా క్యూట్గా ఉంటుంది. కానీ అమ్మాయి చేసింది అన్నీ రియల్లే. ఆమె నాతో పాటు చాలా ఉంటుంది, నాతో చాలా కనెక్టెడ్గా, చాలా అటాచ్డ్గా ఉంటుంది. సో నన్ను అమ్మ అని పిలిచిన ఫస్ట్ బేబీ తను. నన్ను షార్ట్ మధ్యలో సడన్గా నేను మాట్లాడుతున్నప్పుడు నన్ను చూసి అమ్మ అని చెప్పింది. సో ఫస్ట్ టైం నన్ను ఒక బేబీ అమ్మ అని పిలిచింది. సో దట్ వాజ్ అ వెరీ నైస్ ఫీలింగ్. కానీ తను నేనేమైనా మాట్లాడితే తను ఇమిటేట్ చేస్తుంది. సో అదే మీరు ఫిలింలో చూస్తారు, నేను మాట్లాడుతున్నప్పుడు తను కూడా ఇమిటేట్ చేస్తుంది. చాలా బ్యూటిఫుల్ బేబీ. ఎందుకంటే మీ ఇద్దరు బాగా చేశారు. మీ ఇద్దరి కంటే కూడా ఎక్కువ అమ్మాయి కష్టపడింది అనిపించింది పాప. కాదు, she was very happy with this. She was very happy with this. Thank you sir for this. So director Pandiraj sir, by any chance Pataka was an inspiration for this film? Yeah, a real incident. No sir, Pataka the film, Hindi film, was పటాకా అని ఒక హిందీ ఫిల్మా? అది ఇన్స్పిరేషనా అని కేకురా? అస్సలు లేదు. ఇది ఆయన ఓన్ చూసిన ఒక ఇన్సిడెంట్. ఆయన చూశారు ఇలాంటి ఒక టెంపుల్లో. అది ఆ ఫిల్మ్ ఏంటి అని తెలియదు. రియల్ స్టోరీ. విజయ్ సార్. Yes madam. హాయ్ సార్, దిస్ ఈజ్ రాణి. Hi madam. సార్, ట్రైలర్ చూస్తే మొత్తం ప్రతిదీ కూడా ప్రతి పాయింట్ కనెక్ట్ అవుతున్నాము, హిలేరియస్గా నవ్వుకున్నాము. అలాగా మీకు అనిపించిన బెస్ట్ సీన్, మూవీ మొత్తంలో గుర్తుండిపోయే సీన్ అంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ ఎక్కువ సీన్స్ ఉంది, ఎలా చెప్పాలి నాకు తెలియదు. బట్ దర్ ఆర్ లాట్ ఆఫ్ సీన్స్ వీ ఎంజాయ్డ్. When we shoot also, we enjoyed so many times because the way he written the script was so nice. Even when he was sitting and reading a script scene by scene, no, that time itself I enjoyed so much while working with Nitya and others. No, it was after the shoot is over, the backup, the schedule backup. No, once the movie is done, we couldn't move from the set. We removed makeup and everything. We sat for half an hour to 1 hour, sitting and discussing, just talking with each other because it was so real and we enjoyed so much, like a whole family, like how Nitya said. No, it was like that. నిత్య గారు, ట్రైలర్లో మీ యాక్చువల్గా ఈ మూవీలో మీ నేమ్ రాణి అయితే ఆయన మహారాణి అని ఫస్ట్ పిలుస్తారు, తర్వాత చాలా ఇరిటేట్ అవుతూ ఉంటారు. అండ్ ఇంకొకటి
మీరు ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు కూడా ఆయన్ని ఒక మాట అంటారు తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత. సో అది చాలా క్యూట్గా అనిపించింది. సో మీకు అలాగా అనిపించింది? ఏమనిపించింది? ఆ రాణి గురించి ఎందుకు తీసుకొచ్చావు? తెలుసు నాకు, ఇప్పుడే చెప్పావు కదా నా పేరు రాణి అని. నాట్ లైక్ దట్, జస్ట్ అది చాలా కనెక్ట్ అయింది. అండ్ ప్రతి మూమెంట్ కూడా ప్రతి ఒక్కరి లైఫ్కి హిట్ అయ్యేలాగా అనిపిస్తుంది. సో మీకు బెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే ఫిల్మ్ మొత్తం మాకు అందరికీ చాలా బ్యూటిఫుల్ ఇది. కానీ నేను చాలా ఎంజాయ్ చేసింది ఒక సీన్ ఉంది, మనం కొట్టుకున్న ఒక సీన్. నీ మొహం పొరోటా పెనం మీద వేసి రుద్దుతాను అని చెప్తాను నేను. అది నాకు చాలా ఇష్టమైన ఒక డైలాగ్. ఆయన చెప్పే డైలాగ్ ఒకటి ఉంది, ఎవర్రా అది ఈ టైంలో ఆమ్లెట్ అడిగింది, అది పెప్పర్ ఎక్కువగా అని చెప్తారు. అది నాకు చాలా ఇష్టం, అది ఎప్పుడు చూసినా నేను నవ్వుతా చాలా ఎక్కువ. సో ఆయన చెప్పిన డైలాగ్స్ చాలా నాకు ఉన్నాయి, చాలా ఇష్టమైనది. ఐ లాఫ్ అ లాట్. Thanks, Nithya. Yeah, it's your delivery also and your writing, sir. Vijay sir. It is. Writing is most important. Vijay sir, namaste sir. Namaste sir. బాగున్నారా సార్? నమస్కారం సార్. బాగున్నాను సార్. బాగున్నాను సార్. మీరు ఎలా ఉన్నారు సార్? నేను బాగున్నాను సార్. సార్ అంటే మామూలుగా హిట్ సినిమాలకి సీక్వెన్స్ ప్లాన్ చేస్తుంటారు. ముఖ్యంగా ఇలాంటి ఎంటర్టైన్మెంట్లకి అయితే ఇంకా జనాలు ఎక్స్పెక్ట్ చేస్తారు పార్ట్ 2 కోసం. సో సార్ మేడం మళ్ళీ నిత్య మీనన్ గారు మీరు కలిసి ఈ సీక్వెన్స్, మీరు ముందు ఇది పార్ట్ 1 చూడండి, ఎలా ఉందని చెప్పండి. తర్వాత నేను డైరెక్టర్ ప్రొడ్యూసర్ నేను నిత్య అని వెళ్ళి చెప్తాను ఇంకా పార్ట్ 2 రాసిండి అని. తర్వాత ఆలోచించి చేస్తాను సార్. చూడు చెప్పండి ప్లీజ్. యాక్చువల్గా మాట్లాడాం మేము పార్ట్ 2 గురించి, ఒక్కొక్క ఐడియా కదా డైరెక్టర్ అందరూ. పార్ట్ 2 మనం చేస్తే ఇలా చేయాలి అని. పార్ట్ 2 వందా ఎప్పుడు பண்ணுங்கிறது நம்ம பேசணும். పార్ట్ 1లో అందరూ చచ్చిపోయారు. నిత్యమేణి గారు ఇక్కడ మేడం రైట్ సైడ్ మేడం. యాక్చువల్గా పాండిరాజ్ గారి సినిమాలు ఎక్కువ విలేజ్ బ్యాక్డ్రాప్, ఒక ఎమోషనల్ అట్ ద సేమ్ టైము చిన్న ఎమోషన్స్ తోటి చిన్న ఎంటర్టైన్మెంట్ హ్యూమర్ అది బాగుంటుంది ఆయన సినిమాల్లో. లాస్ట్ మూవీస్లో చాలా వాటిలో చూసాం అలా. ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంటుందా, ఎమోషన్ ఎక్కువ ఉంటుందా, రెండు మిక్సింగ్ ఉంటుంది, ఎలా ఉంటుంది? అస్సలు చెప్పడం చాలా కష్టం. ఏ జానర్ అని కూడా చెప్పడం కష్టం. ఏ జానర్ ఈ ఫిలిం అంటే తెలీదు. అది ఒక కొత్త పొరాటా లాగే ఉంటుంది, అన్ని మిక్స్ అయి ఒక జానర్ ఉంటుంది. అది ఆయన పాండ్యరాజ్ సార్ జానర్, అది ఒక యునిక్ జానర్. అందులో ఇది గోస్ట్ మూవీ కాదు, ఆ జానర్ కాదు, అది ఒక్కటి లేదు కానీ వేరే అన్ని ఉంది కదా. డ్రామా, ఎమోషన్, కామెడీ, యాక్షన్, మాస్ అన్ని ఉంది. కానీ సేతుపతి గారు మీరు హారర్ లేదంటున్నారు, కానీ ఒక హస్బెండ్ వైఫ్ను కొన్ని సిచ్యువేషన్స్లో అలా ఫీల్ అవుతుంటారు. మీ ఇంట్లో ఎలా ఉంది నాకు ఇంట్లో తెలుసు. అప్పుడప్పుడు నేను ఫీల్ అవుతాను. నా ఇంట్లో కూడా అప్పుడప్పుడు ఫీల్ అవుతున్నాను సార్. కానీ అది ఈ సినిమా విషయంలో నేను ఫీల్ అయ్యారు ఎట్లా? ఫీల్ అయ్యారు. నిత్య ఉన్నారు కదా సార్ పక్కనే, ఎలా చెప్పొచ్చు సార్? సినిమా అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. నిత్య మేనన్ గారు, లాస్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ నిత్య మేనన్ గారు కానీ డిఓపి గారు కానీ డైరెక్టర్ గారు కానీ ఆన్సర్ చేయొచ్చు. ఇట్స్ ఫర్ ఫన్, డోంట్ టేక్ ఇట్. థ్యాంక్ యూ. సో బేసికల్గా దీస్ కైండ్ ఆఫ్ మూవీస్ చేసినప్పుడు లైక్ ఫుడ్ రిలేటెడ్ కానీ లేకపోతే బుచ్చికన్నా సాంగ్లోని లైక్ పిండితో ఆడే సీక్వెన్స్ కానీ ఇవి చేసేటప్పుడు ఏంటంటే కొన్నిసార్లు కరెక్ట్గా రాకపోతే మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేసి టేక్స్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. ఈవెన్ ఫుడ్ విషయానికి వస్తే ఎక్కువగా ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. సో అలా ఈ త్రూ అవుట్ ద మూవీలో ఏ సీక్వెన్స్ చేసేటప్పుడు ఎక్కువ టేక్స్ తీసుకోవడం జరిగింది అండ్ ఇట్ మేక్స్ యూ మోర్ డిఫికల్ట్ టు డూ దట్? ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు దానికి. ఎక్కువ టేక్స్ இல்லை இந்த படத்தில் எந்த சீக்வன்ஸ் ரொம்ப நிறையா டேக்ஸ் போச்சு? The way she hit me with the tin, it was I think it's 6-7 takes. Every time she throw forcefully and say sorry. Ayyo sorry sir. నేను యాక్చువల్గా ఐ త్రూ ఇట్ అట్ హిమ్ అండ్ దెన్ యాక్చువల్గా అక్కడ కట్ అవుతుంది ఎందుకంటే నేను వేసి ఓ మై గాడ్ అని చెప్పేసా. ఆయన చెప్పి ఏం అవ్వలేదు పర్లేదు యూ కంటిన్యూ అని చెప్పి, ఎందుకంటే నేను ఎంకరేజ్ చేయాలి కదా నా కో యాక్టర్, అందుకే. ఓకే డైరెక్టర్ గారు, ఎక్కువ టేక్స్ ஆக்சுவல்గా நம்ம நிறையா டேக் தானே போயிட்டே இருப்போம். ఆయనతో షూట్ చేయడం ఎలా అంటే
అది పోతూ ఉంటుంది లైక్ ఇట్ విల్ కీప్ ఆన్ గోయింగ్. అక్కడ మేము ఆపాలి సార్, ఇనఫ్ టైం అప్ 10 o'clock అలా చెప్పాలి, లేదంటే అది పోతూ ఉంటుంది. రెయిన్ వచ్చినా మీరు చూసారు కదా, అవన్నీ రియల్ రెయిన్. ఒక అంబ్రెల్లా ఇచ్చేసారు, ఓకే రెయిన్ వచ్చింది, ఒక మాంటాజ్ తీసుకున్నాం, చేంజ్ అదొకటి నేను చేశాను సార్. నాకు ఎవ్వలో కాస్ట్యూమ్ చేంజ్ பண்ண ஒரு நாள்ல 7-8 కాస్ట్యూమ్స్ డైలీ చేంజ్ పట్ 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 అని నేను కాబట్టి చేసా. ఓకే, డైరెక్టర్ గారు పాండరాజ్ గారు నమస్తే అండి. నేను ఆర్జే పోటుగాడు. సార్ ట్రైలర్లో హీరో హీరోయిన్ వల్ల కాదు విడగొట్టాను అక్కడి నుంచి ఈ ప్రశ్న అండి. ప్రేమైనా ప్యాషన్ అయినా నా వల్ల కావట్లేదని వదిలిచి వెళ్ళిపోవడం కష్టమా, లేకపోతే అనుకున్న దాన్ని చేయడం కోసం కలపడం కష్టమా? విచ్ ఇస్ லைக் என்னங்க நான் சொல்றேன். இப்ப அந்த ட்ரெய்லர்ல இருந்து கேட்டிருக்கேன் ஹீரோ ஹீரோயின். ஓகே ஓகே ரைட். ஏன் பிரதர் என்ன முழிக்க விட்டுட்டு பல ரியாக்ஷனை குறுக்க விட்டு ஏன் பிரதர் தமிழ்ல கேளுங்க. சரி, ஹீரோ ஹீரோயின் வந்து நம்மளால முடியாது பிரிச்சு விடுங்க கேட்பாங்கல்ல, அங்கிருந்து இந்த கொஸ்டின். அது காதல் ஆகட்டும் பேஷன் ஆகட்டும், ஒரு விஷயம் நினைச்சதுக்கு அப்புறம் அது சேர்த்து வைக்கிறது கஷ்டமா, இல்லைன்னா முடியாதுப்பா விட்டுட்டு போறது கஷ்டமா? எது கஷ்டம்? ரெண்டுமே கஷ்டம்தான், அது இடத்த பொறுத்தது. சில நேரம் ఇది మీరు ఇంగ్లీష్లో చెప్పండి సార్. நீங்க తెలుగులో ట్రాన్స్లేట్. రెండు చాలా కష్టం అంట, అది ఆ సిచ్యువేషన్ పరంగా ఉంటుంది. నాకు తెలిస్తే హోల్డింగ్ ఇట్ టుగెదర్ ఇస్ ఓన్లీ కష్టం. అదా కష్టం అంటున్నారా? 100%. సార్ మీ ఇద్దరి మధ్య ఒక రిలేషన్షిప్, ఒక మంచి ఏమంటారు ప్రొఫెషనల్ రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యి బ్రేక్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ అయ్యి ముందుకెళ్ళింది మీకు హీరో గారికి మధ్య. ఎస్, நீங்களும் ஹீரோ அது ரிலேஷன்ஷிப் ஸ்டார்ட் ஆகி பிரேக் ஆகி திருப்பியும் ஸ்டார்ட் ஆச்சு. So it's for the good, it's for the good, that's all. సార్ బట్ ఇప్ప వరకు మీరు చెప్పలేదు ఆ ప్రాబ్లం, ఆ ఇష్యూ ఏంటి, ప్రాబ్లం ఏం జరిగింది అనేది మీరు చెప్పలేదు ఇద్దరు. అది చెప్పండి కొంచెం. అది మన ఇద్దరు గుంటల్లో చచ్చిపోయింది. విజయ్ సేత్పత్ సార్. ఎస్, థ్యాంక్ యూ సార్. దిస్ ఈస్ ప్రజావాణి సార్. నాకు ఈ సినిమాలో ఈచ్ అండ్ ఎవ్రీ అన్ని సీన్స్ నచ్చాయి. చూసారా మీరు? యా చూసాను. థాంక్స్ మేడం. ఇప్పుడు ట్రైలర్లో కూడా ఒక బోర్డు పెట్టుంటుంది, గొడవలు ఇంకా పూర్తవలేదు, ఈరోజు కూడా సెలవు అని చెప్పేసి. అది నాకు చాలా హిలేరియస్గా అనిపించింది. ఆ సినిమా చేస్తున్నప్పుడు మీకు చాలా కష్టమైన సీన్ ఏంటి? అది పెయిన్. షీఈస్ ఆస్కింగ్ బ్రెయిన్. yes, thank you to all. మేడం కాదు మేడం, మేము ఆలోచిస్తూ ఉంటాం. చాలా టఫ్గా ఉందంటే అన్ని సీన్ టఫే. అదే చాలా ఎక్కువ అర్చం అందరూ. Because it's so loved and then we have to always in the anger and the fight, no, so all the scenes are really difficult. Some small reactions are difficult, especially to handle Nithya in front of frame is very difficult because she gives a lot of expression in 1 second. In 1 second she can just convince you in just one expressions. A lot of expressions. I love Nithya's expression when I was doing dubbing every time, because I dub alone and she dub alone, no, so I tell to director and my assistant artist, this is Nithya killed it here, Nithya killed it there, please tell her, and so we enjoy totally. Nothing is difficult. Madam, thanks madam. Last kada ఎక్కువ ఉంది మేడం, ఎక్కువ ఉంది మేడం. బికాజ్ ఐ ఆల్వేస్ ఫాల్ డౌన్ మేడం. ఎన్నిసార్లు నేను నా వైఫ్ని చేశాను నాకు తెలుసు. కొడతారా తెలియదు, ఎందుకు పర్సనల్ క్వశ్చన్స్ అడగొద్దని చెప్పారు మేడం. లాస్ట్ పంచ్ మనదైతే దానికి వచ్చే కిక్కే వేరే పనిలాగా చెప్పారు ఆయన ఆన్సర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్ ద మీడియా. సో August 1st వరల్డ్ వైడ్గా సార్ మేడం రిలీజ్ అవ్వబోతోంది. అండ్ టుడే ఆర్ తెలుగు PROs ఆర్ వంశీశేఖర్, ఈవెంట్ బై UV మీడియా. థ్యాంక్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్ ఆఫ్ సార్ మేడం, ఈగర్లీ వెయిటింగ్ ఫర్ August 1st. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ మేడం.
ప్లీజ్ కమ్ అండ్ వాచ్ సార్ మేడం. తెలుగు మీడియాతో చేయడమే చాలా బాగుంటుంది. దే లైక్ మేక్ ఇట్ మోర్ ఫన్.